గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు వైకే న్యూస్. బిగ్ డిబేట్కి స్వాగతం. విడమంటే పాము కోపం, కరవమంటే కప్పకు కోపం. అలా ఉంది టాలీవుడ్ నిర్మాతలు, ఎగ్జిబిటర్ల వ్యవహారం. టాలీవుడ్లో ప్రస్తుతం నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిటర్లు అన్నట్టుగా వివాదం సాగుతోంది. థియేటర్లు రన్ చేస్తున్న ఎగ్జిబిటర్లు సింగిల్ స్క్రీన్లో రెంట్ పద్ధతికి బదులు పర్సంటేజ్ ఇవ్వాలని పట్టుబడుతుంటే, నిర్మాతలు మాత్రం దీనికి పూర్తిగా అంగీకరించట్లేదు. పర్సంటేజీ అమలు ఇప్పటికిప్పుడు కష్టం, త్వరాత చూసుకుందామనే రీతిలో మాట్లాడుతున్నారు. కొంతకాలంగా రగులుతున్న ఈ వ్యవహారం శృతిమించడంతో ఇందులో ఫిల్మ్ ఛాంబర్ కల్పించుకుంది. ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు డి సురేష్ బాబు ఆధ్వర్యంలో యాజమాన్యాలు, నిర్మాతలు సమావేశమైన తరువాత కీలక నిర్ణయం తీసుకున్నారు. పర్సంటేజీ విధానంపై 15 మంది కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ఫిల్మ్ ఛాంబర్ 2 నెలల్లో నివేదిక ఇవ్వాలని గడువు పెట్టింది. అయితే ఆ కమిటీ రిపోర్టు వచ్చాక కూడా ఇరు వర్గాలు రాజకీయానికి రాకపోతే పరిస్థితి ఏంటనేది అసలు ప్రశ్న. అసలు వ్యవహారంలో ప్రేక్షకులు ఎవరి వైపు ఉన్నారు అనేది మరో ప్రశ్న. నిజానికి ప్రేక్షకులు, నిర్మాతలు, ఎగ్జిబిటర్లతో ఎవరివైపు ఉన్నారంటే ఎవరివైపు లేరనే చెప్పాలి. ఎందుకంటే ప్రేక్షకులకు ఈ పర్సంటేజీ, రెంట్ లాంటి వాటి గురించి పెద్దగా ఆసక్తి లేదు, ఉండదు కూడా. ఓ మంచి సినిమా తీస్తే దాన్ని థియేటర్కు వెళ్ళి చూడటం మాత్రమే ఆడియన్స్కి తెలుసు. ప్రేక్షకులు చూసేది టికెట్ రేట్లు ఎలా ఉన్నాయి, థియేటర్లో సౌకర్యాలు ఎంత చక్కగా ఉన్నాయి, అక్కడ తినుబండారు, కూల్ డ్రింకులు రేట్లు ఎంత కమ్ముతున్నారనే. కానీ ఆ విషయాన్ని నిర్మాతలు, ఎగ్జిబిటర్లు మర్చిపోతున్నారేమో అని సందేహం కలుగుతోంది. మరి నిర్మాతలు, ఎగ్జిబిటర్ల వివాదం ముగిస్తే ప్రేక్షకులకు ఏమైనా లాభం ఉంటుందా? డబ్బు పెట్టే ప్రేక్షకుడిపైన భారం పడకుండా ఉంటుందా? థియేటర్లు బతుకుతాయా? రైట్, ఇదే అంశానికి సంబంధించిన ఈరోజు డిబేట్లో మనతో పాటు పాల్గొనడానికి నరోత్తం త్రిపురనేని గారు, ప్రముఖ సోషల్ క్రిటిక్, అండ్ సయ్యద్ సలీం బాషా గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ మూవీ రివ్యూర్ గారు. సార్, ఇద్దరికి గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్ టు వైకే న్యూస్. సార్, మొదటగా నరోత్తం గారు మీరు చెప్పండి, సింగిల్ స్క్రీన్ థియేటర్లో రెంట్ విధానం రావటం వల్ల ఎవరికి ఎక్కువ లాభం జరుగుతుంది సార్? రైట్, ఒకటి మనం అర్థం చేసుకోవాలి. ప్రాబ్లము ఏదో ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ మధ్యలో ఒకటే కాదు, ఇది ఇట్స్ బ్రూయింగ్ ప్రాబ్లం. రైట్ సార్. ఇది ఆల్మోస్ట్ ఒక 10-15 years గా బ్రూయింగ్, 2008 నుంచి బ్రూయింగ్ ప్రాబ్లం. దీనికి ఇప్పుడు ఎక్కడ క్లైమాక్స్ పడిందంటే, ఇద్దరు వ్యక్తుల కన్నా కూడా ఇద్దరు శక్తులు, ఆ శక్తుల మధ్యలో ఆధిపత్య పోరు. ఒక సైడ్ ఏమో ఈ ఎగ్జిబిటర్స్, ఇండైరెక్ట్ ప్రొడ్యూసర్స్ కమ్ ఎగ్జిబిటర్స్ గ్రూప్, ఎవరు దిల్ రాజు గారు అండ్ కో. ఇటు సైడ్ ఏమో మైత్రి మూవీ మేకర్స్. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ మాత్రమే కాదు, దే ఆర్ ఆల్సో ఫైటింగ్ ఎగ్జిబిటర్ వార్. ఇప్పుడు డైరెక్ట్ గా అన్ని ఎక్విజిషన్స్ చేస్తున్నారు మొత్తం తెలంగాణలో. ఇదంతా ఇప్పుడు ఆధిపత్య పోర్ ఎక్కడంటే నైజాం రీజన్ కోసం అది జరుగుతుంది. అక్కడ క్లైమాక్స్ రీచ్ అయింది, ఈ విషయం పైకి వచ్చింది. ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ ఏంటంటే మెయింటెనెన్స్ పెద్దగా ఉండదు కంపేర్ టు మాల్స్. సో దానికి ఇప్పుడు వీళ్ళు క్లెయిమ్స్ లైక్ మాకు ఈ పర్సంటేజెస్ కావాలి, ఆ పర్సంటేజెస్ కావాలి, ఇవన్నీ ఏంటంటే ఇట్స్ అ పర్పెచువల్ డిస్కషన్. ఇప్పుడు పర్సంటేజ్ బేసిస్ ఇప్పుడు ఎట్లా జరుగుతుంది, ఇక్కడ ఫస్ట్ వీక్ వచ్చేసి రెంట్, సెకండ్ వీక్ నుంచి పర్సంటేజ్ బేసిస్ అది జరుగుతుంది. ఇప్పుడు ఏం అడుగుతున్నారు ఎగ్జిబిటర్స్? ఫైన్, ఇవన్నీ చెప్తున్నారు సరే, సినిమా లైఫే ఇప్పుడు 3 రోజులు పడిపోయింది. చాలా బాగుంటే సినిమా అప్పుడు వెళ్తుంది 2 వారాలు 3 వారాలు, బట్ లైఫే ఇప్పుడు 3 రోజులు. ఈ 3 రోజుల్లో మమ్మల్ని బయట పెట్టేసి మా మెయింటెనెన్స్ కాస్ట్లు అవే సరిపోవట్లేదు. సో మాకు ఇప్పుడు పర్సంటేజ్ బేసిస్ మీదే వెళ్దాము, ఎందుకంటే మొత్తం మాక్సిమం రెవెన్యూ వచ్చేస్తుంది. ఫస్ట్ 3 days వీకెండ్ లోనే వచ్చేస్తుంది. అది అసలు ఫ్రైడే రిలీజ్ అవుతుంది, సాటర్డే సండే మాక్సిమం రెవెన్యూ. దాంట్లో ఇప్పుడు దాంట్లో పర్సంటేజెస్ కోసం, దాంట్లో వీళ్ళ షేరు, వీళ్ళ ఆధిపత్యం కోసం ఈ ఫైట్ జరుగుతుంది, వేరేం లేదు. ఇప్పుడు దీంట్లో ఏంటి, మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటి, ఇప్పుడు కొంతమంది ప్రొడ్యూసర్స్ ఆల్రెడీ పైప్ లైన్ లో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ పైప్ లైన్ లో ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఒక బేసిస్ మీదే మేము కాస్ట్ అంతా వర్కౌట్ చేసేసి మేము సినిమా తీసాము. ఇప్పుడు సడన్ గా ఇప్పుడు మారుస్తే ఎలా అని వీళ్ళు అనేది. ఇటు సైడ్ ఉన్నది ఎవరు? ఎగ్జిబిటర్స్ ఏం మామూలు కాదు, వాళ్ళు ప్రొడ్యూసర్స్, దే నో ద ప్రొడ్యూసర్ యాంగిల్. వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ కాకమ్మ కథలు చెప్పొద్దు, ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది, ఇప్పుడు క్లియర్ గా లెటస్ స్ట్రైక్ ఇట్ హియర్, ఇప్పుడు కాకపోతే ఎప్పటికి కాదు, క్లియర్ గా పర్సంటేజ్ బేసిస్ మీద వెళ్దాము
అంటున్నారు. ఇప్పుడు దీని మీద ఆగింది. మధ్యలో స్ట్రగుల్ అయ్యేదెవరు? ఈ సింగిల్ స్క్రీన్స్. రైట్ ఈ సింగిల్ స్క్రీన్ ఎటు పోవాలి? కొంతమంది ఏమో డెసిషన్స్ కూడా తీసుకోలేరు. రైట్ సార్. ఎందుకంటే బోత్ స్ట్రాంగ్ పీపుల్ ఇటు అటు పోరాడుతున్నారు. వాళ్ళు పోరాడేది నేను అనుకోవట్లేదు సినిమా ఇండస్ట్రీ ఒక ఎదుగుదల, సినిమా ఇండస్ట్రీ ఒక బాగా కోసం కాదు. వాళ్ళ ఆధిపత్య పోరు, వాళ్ళ నైజాం. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ లో కూడా మైత్రి మూవీ మేకర్స్ వచ్చారు, రైట్ బాగా ఆల్మోస్ట్ మొనోపలైజ్ చేస్తున్నారు అని వీళ్ళ అభిప్రాయము. ఇంతకు ముందు వీళ్ళ సైడే ఉండేది మొత్తం. ఇప్పుడు ఇంకా థర్డ్ ఎంట్రెంట్ వచ్చారు. దీన్ని ఎట్లా కట్టడి చేయాలి, దీన్ని ఎట్లా అరికట్టాలి, ఈ ఆధిపత్య పోరు జరుగుతోంది. ఇప్పుడు రీసెంట్ గా జెట్లీ ఈ సినిమా కూడా మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ అవుతే అసలు ఏషియన్ వీళ్ళందరూ అసలు రిలీజ్ కూడా కానివ్వలా రైట్ అనే ఆరోపణలు ఉన్నాయి. సో ఈ కోల్డ్ వార్ క్లియర్ గా జరుగుతోంది. బట్ ఇన్ ద హైండ్ సైడ్ ఒక సినిమా ఇండస్ట్రీ యాంగిల్లో ఒకటి చెప్తాను. ఇదన్నీ అసలు మూల కారణం, అసలు ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే, సినిమా ఒక కోణం, అది ఒక హీరో ఆధిపత్యంలో ఉన్న ఇండస్ట్రీగా మారిపోవటం వల్ల ఒక హీరో బడ్జెట్ కి దీటుగా రెమ్యునరేషన్ తీసేసుకుంటున్నాడు. తీసుకునేటప్పుడు ఏమైపోతుంది, అది రికవరీ చేసుకోవాలి ప్రొడ్యూసర్. అందుకనే అగైన్ ఈ అగ్రెసివ్ సేల్స్, అగ్రెసివ్ స్క్రీన్స్ ఇలా పెట్టేసుకుని చేసుకోవాల్సి వస్తుంది. ఇంతకు ముందు అట్లా కాదు, హెల్దీ సినిమా ఉండేది. ఇప్పుడు సినిమా అంటే ఒక 100 రోజులు ఫంక్షన్ జరుపుకుని, ఇప్పుడు 100 రోజులు ఏంటి, 10 వారానికి కుదించిపోయింది సినిమా అనేది. 10 రోజులు ఫంక్షన్ జరుపుకుంటే పెద్ద విషయం. ఇప్పుడు ఈ మధ్య దిస్ కరెంట్ సినారియో. హీరో అన్నవాడు ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నట్టు రెస్పాన్సిబుల్ గా ఎన్టీఆర్ గారి టైంలో, నాగేశ్వరరావు గారి టైంలో వీళ్ళందరూ ఏంటి, ఆ టైంలో మనం విన్నాము, దే హ్యావ్ రెడ్యూస్ దేర్ పారితోషికాలు రెడ్యూస్ చేసుకున్నారు, క్లియర్ గా పెట్టుకున్నారు, ఇంతే మా క్యాప్ అని. అట్లానే తర్వాత హీరోస్ కొంచెం అటు ఇటు ఉన్నా కూడా దే హ్యావ్ ఆల్సో బీన్ రెస్పాన్సిబుల్. ఇప్పుడు ఈ వచ్చిన తరం, ఇప్పుడు మా తరము, ఈ హీరోస్ అందరూ వాట్ దే హ్యావ్ టు డూ, దే హ్యావ్ టు గెట్ టుగెదర్ అండ్ థింక్ అబౌట్ ద ఇండస్ట్రీ. ఇప్పుడు ఇండస్ట్రీ ఇస్ ప్రోగ్రెసింగ్. ఒక తెలుగు ఇండస్ట్రీ అంటే ఒక నేషనల్ లెవెల్, ఇప్పుడు నెక్స్ట్ SSMB ఇంకా గ్లోబల్ వెళ్ళిపోతుంది. మన మార్కెట్ అంత పెరిగినప్పుడు లెట్ us అడాప్ట్ అదర్ మార్కెట్ స్ట్రాటజీస్. ఇప్పుడు హాలీవుడ్ లో ఏంటి, రెవెన్యూ మోడల్. ఫస్ట్ పారితోషికం మొత్తం హీరో తీసుకోవటం కాదు, హీరో కానీ డైరెక్టర్ కానీ ఉన్న టెక్నీషియన్స్ కానీ ఒక బేసిక్ అడ్వాన్స్, ఒక పర్సెంటేజ్ పారితోషికం తీసుకుని మిగతా అంతా షేర్. షేరింగ్. ఈ ఎగ్జిబిటర్స్ కి ప్రొడ్యూసర్స్ కి మాత్రం గొడవ ఎందుకు? మేక్ ఇట్ షేరింగ్ రెవెన్యూ, షేరింగ్ రేషియో బిట్వీన్ ఎవ్రీబడి. దెన్ ఇట్ విల్ బి అన్ హెల్దీ ప్రోగ్రెస్ ఫర్ ద ఇండస్ట్రీ. అండ్ ఖచ్చితంగా ఇది మారాలి. ఒక హీరో సెంట్రిక్ ఇండస్ట్రీ నుంచి ఇది హీరో సినిమా కాదు, 24 క్రాఫ్ట్స్ చెమట చిందించి సినిమా తయారు కాదు. ఆ 24 క్రాఫ్ట్స్ వాళ్ళ గుర్తింపు వాళ్ళకి రావాలి. ఏదో పడేస్తే కాదు, వాళ్ళకి వాళ్ళ పర్సంటేజెస్, ఎవ్రీబడి షుడ్ హ్యావ్ దేర్ రైట్ఫుల్ షేర్. ఎందుకంటే గ్రోత్ ఇస్ ఎక్స్ట్రాడినరీ. ఇప్పుడు 1000 crores పెట్టడానికి ముందుకు వస్తున్నారంటే ప్రొడ్యూసర్స్, ఎందుకు? దానికి అంత పొటెన్షియల్ ఉంది. ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ అంత పొటెన్షియల్ ఉన్నప్పుడు వై కాంట్ యూ షేర్ యువర్ డివిడెండ్స్ విత్ ఎవ్రీబడి ఇన్ ద ఇండస్ట్రీ? When you say industry is a family, it's not a war between two factions. ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ కోసం ఫైట్ చేసే ఫ్యాక్షన్స్ మిగతా అందరూ మీ బట్టలు కాదు కదా. సినిమా ఇండస్ట్రీలో ప్రతి వాడికి ఆ షేర్ ఉంది. ఆ షేర్ మీరు రైట్ఫుల్ గా ఇవ్వండి. సినిమా ఇండస్ట్రీ ఈక్వేషన్ మార్చండి. ఇప్పుడున్న యూజ్ దిస్ ఈక్వేషన్ బిట్వీన్ బోత్ ఆఫ్ యూ. ఇప్పుడు జరుగుతుంది కదా, ఇండస్ట్రీ మొత్తం స్తంభించిపోయింది కదా. ఈ ఈక్వేషన్ యూజ్ చేసి ఇప్పుడు మార్చండి, ఈ ట్రెండ్ మార్చండి. దెన్ అవర్ ఇండస్ట్రీ బాగుపడుతుంది. ఆ ఒక ఎఫెక్ట్ ఈ గ్రౌండ్ లెవెల్ గ్రాస్ రూట్ థియేటర్ వరకు పడుతుంది. డిస్ట్రిబ్యూటర్ బాగుంటాడు, ఎగ్జిబిటర్ బాగుంటాడు, ప్రొడ్యూసర్ బాగుంటాడు, ఫైనాన్షియర్ కూడా బాగుంటాడు, హీరోయిన్ బాగుంటది, హీరో బాగుంటాడు, కెమెరామెన్ బాగుంటాడు, డైరెక్టర్ బాగుంటాడు, అందరికి రైటర్ కూడా బాగుంటాడు. అందరికి వాళ్ళకి తగిన గుర్తింపు, తగిన డబ్బన వస్తుంది. అప్పుడు రియల్ గా మనం గ్లోబల్ గా పెరుగుతాం. ఒక హాలీవుడ్ లెవెల్లో, హాలీవుడ్ స్టాండర్డ్ కి తెలుగు సినిమా ఇండస్ట్రీ పెరగాలంటే వాళ్ళ సక్సెస్ఫుల్ స్ట్రాటజీస్ కూడా మనం అడాప్ట్ చేసుకోవాలి. రైట్. సలీం బాషా గారు,
ఈ కోల్డ్ వార్ని ఎలా చూస్తారు ప్రొడ్యూసర్స్కి మరియు డిస్ట్రిబ్యూటర్స్కి మధ్య? యాక్చువల్గా రైట్. సినిమా చాలా అంటే మేము సినిమా చూస్తున్నాం దాదాపు 1964 నుంచి చూస్తున్నాను నేను Right. అంతా. అంటే మా ఊర్లో దాదాపుగా 11 థియేటర్లు ఆల్రెడీ వెళ్ళిపోయాయి. అంటే అవి షాపింగ్ మాల్స్ కింద మారిపోయాయి, ఫంక్షన్ హాల్స్ కూడా మారిపోతున్నాయి సార్. ఫంక్షన్ హాల్స్ కింద మారిపోతున్నాయి. తర్వాత అపార్ట్మెంట్స్ కట్టేస్తున్నారు. మాకు ఓల్డెస్ట్ థియేటర్ ఉంది ఒకటి, రాధాకృష్ణ థియేటర్ అని 47లో స్టార్ట్ అయింది. అది ఇంకా నడుపుతున్నారు ఎట్లా ఒకట్లా. ఇక్కడ ఏమవుతుందంటే సినిమా పెరిగిందండి, సినిమా పెరిగింది. దేవదాస్ సినిమా 5 లక్షలతో తీస్తే ఇప్పుడు 2000 కోట్లతో సినిమా తీస్తున్నారు. 50 సంవత్సరాలు తేడా, 50-20 సంవత్సరాల్లో 5 లక్షలు అప్పుడు పెద్ద ఖర్చు పెట్టారన్నారు. రైట్. ఇప్పుడు ఇది ఉంది. మొదట్లో మా ఫ్రెండ్స్ థియేటర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. నేను అనుకుంటే అప్పుడు ఫస్ట్ సేల్స్ ట్యాక్స్ ఉండేది, ఈ టికెట్లు కొడితే సేల్స్ ట్యాక్స్ ఉండేది. సేల్స్ ట్యాక్స్ వేసినా ఎంత ట్యాక్స్ అనేది కరెక్ట్ చెకింగ్కి వచ్చేవాళ్ళు సేల్స్ వాళ్ళు. అప్పుడు టికెట్లు చించకుండా కొన్ని చించి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఇచ్చేవాళ్ళు ఆ టికెట్లు, అక్కడికి వెళ్ళింది. దాని తర్వాత ఏమైందంటే ఇప్పుడు రాను రాను టెక్నాలజీ పెరగడం కాదు, ఈ సినిమా రంగం అనేది ఒక విస్తృతమైన రంగంగా మారిపోయిందండి. ఒకప్పుడు సినిమా కళాత్మక వ్యాపారం, ఇప్పుడు ఓన్లీ కళ తగ్గింది, వ్యాపారం పెరిగింది. వ్యాపారం మారింది. వ్యాపారం ఇప్పుడు ఇంతకుముందు కళాత్మక వ్యాపారం, ఇంతకుముందు ఆయన చెప్పారు, మన సార్ చెప్పారు ఇందాక, రైట్. నరోత్తమ్ గారు. తగ్గించుకున్నారు. ఇప్పుడు ఒక హీరో 100 కోట్లు తీసుకుంటుంటే ఒక హీరో కోసమే 100 కోట్లు ఇస్తే 500 కోట్లతో సినిమా తీస్తే ప్రొడ్యూసర్కి ఎంత టెన్షన్ ఉంటుంది. అందులో ఇప్పుడు ఇంకోటి కూడా గమనించండి మీరు, ముందే నెట్ఫ్లిక్స్తో వాళ్ళతో టైఅప్స్ అయిపోతున్నాయి. అంటే మా సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తున్నామో చెప్తున్నారు. ప్రీ రిలీజ్ మార్కెట్ అయిపోతుంది. ఓటీటీలో సినిమా రిలీజ్ డేట్ చెప్పేవాళ్ళు కాదు. ఇప్పుడు మేము 30 రోజుల తర్వాత ఓటీటీలో 3 weeks or 4 weeks తర్వాత ఓటీటీకి ఇచ్చేస్తున్నామని చెప్తున్నారు. రైట్. ఇప్పుడు నేను నా రీసెర్చ్ ఒకటి ఉందండి, నేను చేసిన దానిలో సినిమాలో ప్రేక్షకుల గురించి మనం మాట్లాడితే 10 నుంచి 20 ఒక ప్రేక్షకులు అండి, ఒక వర్గం. ఈ 20 నుంచి 30 ఉన్నారు చూసినారా, వాళ్ళే సినిమాలు చూసేది. మీకు తర్వాత 30-40 వాళ్ళు, 40 నుంచి 50 మధ్యలో ఉన్న వాళ్ళు అప్పుడప్పుడు పిక్నిక్ పోయినట్టు ఒక సినిమాకి పోదామని, సినిమా కోసం కాదు వాళ్ళు వెళ్ళేది, ఫ్యామిలీ మొత్తాన్ని ఒక అవుటింగ్కి తీసుకుపోవాలనే పద్ధతిలో వెళ్తారు. కానీ సినిమాకి మేజర్ వాళ్ళు ఎవరంటే 20 నుంచి 30 మధ్యలో ఉన్నవాళ్ళు. 20 లోపల కూడా 15 నుంచి 30 అనుకుందాం. వాళ్ళు ఐబొమ్మ ఇంకా జరిగింది, చాలా జరిగింది, ఐబొమ్మ ఆయన సినిమాలు తీస్తున్నాయి, ఆయన పట్టుకుంటున్నారు, వెంటనే చూసేస్తున్నారు. అంటే కొన్ని చూడదగ్గ సినిమాలు తప్ప మిగతా సినిమాలు దానిలో చూసేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ధురంధర్ ఉంది, అట్లాంటి సినిమాలు ఏమో వాళ్ళు చూస్తున్నారు. థియేటర్కి వచ్చి చూడాలంటే సినిమాటిక్ ఇవి ఉండాలి, ఫైట్స్, తర్వాత అవి ఇవి హంగామా చాలా ఉండాలి. మామూలు ఫ్యామిలీ పిక్చర్స్ ఎక్కడ ఆడతాయి ఇప్పుడు? ఒకప్పుడు ఫ్యామిలీ పిక్చర్స్ 100 రోజులు ఆడేవి, ఇప్పుడు 100 గంటలు కూడా ఆడలేని పరిస్థితి ఉంది. దానికి కారణం ఏంటంటే ఆయన చెప్పారు ఇందాక, బడ్జెట్ పెరిగిపోవడం. ఒక సినిమాకి 2000 కోట్లు ఏంటండి, 20 పెళ్లి చూపులు అనే సినిమా 4 కోట్లతో తీసే 30 కోట్లు వసూలు చేసి, ఇప్పుడు ఎందుకండి అంత సినిమాకి అన్ని డబ్బులు పెట్టాలి? 500 కోట్లు, 1000 కోట్లు సినిమా. ఇప్పుడు సినిమాలో ఎవరున్నారో ఇంపార్టెంట్ కాదు, యాక్టర్ ఎంత బడ్జెట్ పెడుతున్నారో ఇంపార్టెంట్. ఆ ఖర్చులో ఏమవుతుంది, వాళ్ళు కూడా ఇప్పుడు సినిమా కళాత్మక వ్యాపారం నుంచి వ్యాపారస్తుడు ఏం చేస్తాడు, నేను బాగుండాలనుకుంటాడు. కానీ సింగిల్ స్క్రీన్స్ మాత్రం ఇట్లే జరిగితే కొన్ని రోజుల తర్వాత ఉండవండి సింగిల్ స్క్రీన్స్. అయితే వాళ్ళకేం ప్రాబ్లం లేదు, సింగిల్ స్క్రీన్స్ లేకపోయినా కూడా దీనిలో వేసుకుంటారు. దాని తర్వాత డేట్ ఇచ్చారు కాబట్టి ఓటీటీలో కొనుక్కుంటున్నారు. ఇప్పుడు మధ్యలో నష్టపోయేది ఎవరు? చిన్న సినిమా వాళ్ళు వేయకపోతే చిన్న సినిమాకు పోయే ఈ మధ్యతరగతి, లోయర్ మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు, రిచ్ సెక్షన్స్ ఎట్లయినా చూస్తారండి, వెళ్ళి టికెట్ బుక్ చేసుకుంటారు, చూస్తారు. టికెట్ బుక్ చేయని తెగడపోయి టికెట్లు కొనుక్కునే ఒక వర్గం ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళు చూడాలంటే కనీసం వాళ్ళు నెలకి 2 సినిమాలైనా చూడాలని పెట్టుకుంటే ఆ 2 సినిమాలు చూసే అవకాశం కూడా లేదు ఇప్పుడు. సో ఈ పరిస్థితుల్లో ఏంటంటే ప్రొడ్యూసర్లు, ఆయన చెప్పినట్టు ఇందాక, ప్రొడ్యూసర్లు అందరు కలిసి, హీరోలు కలిసి చిన్న సినిమాని బతికించుకుంటే చాలామంది సినిమాలు చూసే అవకాశం ఉంది. అంటే సింగిల్ థియేటర్లు కొన్ని నిలబడతాయి. సింగిల్ థియేటర్ లేనప్పుడు ఎంతమంది చూస్తారండి సినిమాలో? కొన్ని ఇవి ఉన్నాయి కదా, పెద్ద స్క్రీన్స్లో చూసేస్తారు. ఇప్పుడు ఒక సినిమా వస్తుంది, మనకందరికి తెలుసా ఆ సినిమా 2000 కోట్లంట, తీయడం కూడా స్పెషల్ ఎఫెక్ట్తో తీస్తున్నారు. అది ఏంటో, అది కొత్త రకమైన టెక్నాలజీ అంట. కొన్ని థియేటర్లోనే ఆడుతుందండి, అంటే మ్యాక్సిమం అవి ఉన్నాయి కదా,
ఆ స్క్రీన్ థియేటర్స్ ఆ స్క్రీన్లు సరిపోయే దానిలోనే ఆడుతుంది ఇది. సరే అట్లాంటి సినిమాలతో మనకు ప్రాబ్లం లేదు. వాళ్ళు ఏదో ఒకటి చేసి వసూలు చేసుకోవచ్చు. కానీ మనం ఆలోచించాల్సింది ఇప్పుడు తెలుగుదేశంలో 7 కోట్ల మంది ఉన్నారంటే రైట్. మనము 20,000 మంది గురించి 2 లక్షల మంది గురించి ఆలోచించాల్సిన పని లేదు. 3 కోట్ల మంది సినిమాలు చూసేవాళ్ళు ఎవరు? వాళ్ళు సింగిల్ థియేటర్‌లో చూస్తున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా. సింగిల్ థియేటర్‌లో పోతే ఓనర్ ఏదో ఒకటి చేసుకొని అమ్మేసి ఏదో అపార్ట్మెంట్ కట్టుకుంటాడు. కానీ సినిమా చూసే వాళ్ళకి ఒక థియేటర్ లేకుండా పోతుంది. చెప్పాను కదా! మాదాలోనే 12 థియేటర్లు వెళ్ళిపోయినాయి. 3 మిగిలినాయి ఇంకా. ఆ 3 కూడా కాంప్లెక్స్‌లే. అవి కూడా పోవాలని ఆలోచిస్తున్నట్టు నాకు తెలిసింది. అంటే తర్వాత జరిగేదేంది? ఇక్కడ ప్రాబ్లమ్ బేస్డ్ గురించి మాట్లాడలేదండి. భారీ ఎత్తున సినిమాలు తీయడం అనేదే దీనికి కారణమండి. ఒక సినిమా తీసిన తర్వాత ప్రొడ్యూసర్ ఆ సినిమా పోయిందంటే కోట్లలో నష్టపోతున్నారు. ఇదివరకు సినిమా నష్టపోతే తక్కువ నష్టపోతే రజనీకాంత్ వాళ్ళు వెనక్కిచ్చారు. కృష్ణ రైట్ అని ఒక నటుడు ఉన్నారండి. చాలా గొప్ప వ్యక్తిత్వం ఆయనది. ఆయన ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ ఇంకో సినిమా ఫ్రీగా చేసేవాడు. రజనీకాంత్ సినిమా డబ్బులు ఇస్తున్నాడని విన్నాం. వెనక్కిస్తాడు కొన్ని ఆయన రెమ్యునరేషన్ అన్నా ఇచ్చేస్తాడు. 100 కోట్లు వెనక్కిస్తారండి ఇప్పుడు. 100 కోట్లు తీసిన హీరో సినిమా ఆడకపోతే వెనక్కిస్తాడా? ఎట్లా కూడా నడుపుకోండి అక్కడిక్కడ వేయండి, దీనిలో వేయండి, దానిలో వేయండి అని చెప్తారు. ఈ సినిమా రంగంలో ఒక్కటే ఒక అంటే లోయర్ మిడిల్ క్లాస్‌కి ఉన్న ఏకైక రిక్రియేషన్ సెంటర్ అదేనండి. ఒక సినిమాకి పోవడం, కుటుంబం మొత్తము పోయి సరే పైరసీలో చూసుకునే వాళ్ళు వాళ్ళ గురించి పక్కన పెడదాం. ఓ కుటుంబము నెలకి 2 సినిమాలన్నా చూద్దాం అనే ఒక చిన్న దాంతో వాళ్ళు సినిమా చూడడం ఇంపార్టెంట్ కాదండి. ఆ సినిమాకి వెళ్ళడము, తయారు కావడం, వెళ్ళిన తర్వాత ఆడ కూర్చోవడము, ఇంటర్వెల్ ఏదో పల్లీలు తినడం లాంటి కార్యక్రమాలు. నాకు తెలిసి ఈ ట్రెండ్ కంటిన్యూ అయితే చాలా సింగిల్ థియేటర్స్ ఉండవండి ఇంకా. అంటే కర్నూలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్‌లో ఉంటాయండి. రైట్. 2 టైర్ సిటీస్ అంటే మనము 3 టైర్ సిటీస్, 1 టైర్ సిటీ. ఇప్పుడు నా కర్నూలు ఉందనుకోండి. కర్నూలు 1 టైర్ సిటీ. మెట్రోపాలిటన్స్ గురించి వదిలేయండి. అది వేరే సెపరేట్‌గా కల్చర్ అది. సో 1 టైర్ సిటీలో కొన్ని మిగులుతాయి. 2 టైర్ సిటీస్ అంటే చుట్టుపక్కల మా ఊర్లో నంద్యాల, ఆదోని కూడా అవి పోతాయి. 3 టైర్ సిటీస్‌లో 1, 2 థియేటర్స్ ఉంటాయి చూడండి. అవి ఇప్పుడు లేవండి. ఒకప్పుడు అవి ఇవే అన్నమాట. అదేమంటారు దాన్ని? చిన్న థియేటర్లు కాదు. పరదాలేసి నడిపేవి. అవి పోయినాయండి. మా ఊర్లో అయితే చాలా 400 పరదాలు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు 1 టైర్ సిటీలో కర్నూలులో ఒక 3, 4 థియేటర్లు మాత్రమే సింగిల్ థియేటర్స్ ఉన్నాయి. మిగతా అన్నీ వెళ్ళిపోయినాయి. సింగిల్ థియేటర్లకు పోకుండా ఉండి మధ్యతరగతి ప్రజలు కూడా కాంట్రిబ్యూట్ చేసిన డబ్బులు వస్తాయండి. ఇప్పుడు ఒకప్పుడు 50,000తో తీసిన సినిమాకి 70,000 వస్తే పెద్ద అమౌంట్ అండి. రైట్. ఇప్పుడు మారింది. 500 కోట్లు తీసిన సినిమాకి కనీసం 600 కోట్లు రావాలి. 600 కోట్లు రావాలంటే లెక్కలేసుకుంటే వేరే వాళ్ళు చెప్తారండి ఈజీగా. ఎన్ని థియేటర్లు, ఎన్ని టికెట్లు బుక్ కావాలి, మళ్ళీ కమిషన్లు ఇచ్చి అది బుకింగ్ ఇవి కూడా ఉన్నాయి. వాళ్ళు కమిషన్లు ఇచ్చి తగ్గించి పర్సెంటేజ్ బుకింగ్ చేయడానికి అన్నీ చేస్తున్నారు. సో ఐ బిలీవ్ పర్సనల్లీ నేను సినిమా 5 ఏళ్ల వయసు నుంచి చూస్తున్నానండి. ఇప్పుడు దాదాపు 60 ఏళ్ళ నుంచి సినిమాలు చూస్తున్నాను. ఇంకా చూస్తూనే ఉంటాను. అది నేను ఏం చెప్తున్నానంటే పర్సెంటేజ్ ఇవ్వడం అనేదా లేకుంటే వేరేదా అని కాదు. చిన్న థియేటర్లు బతికించుకోండి పెద్ద నిర్మాతలు కలిసి. అప్పుడు అందరూ సినిమా చూస్తారు. కొన్ని రోజుల తర్వాత సినిమా చూసేవాళ్ళు తగ్గిపోయి ఆ థియేటర్లు మాత్రం మిగిలితే మీరు సినిమాలు తీసినా ఉపయోగం ఉండదు. ఇప్పుడు అదే పైసా కూడా పెట్టడం లాంటిదే సింగిల్ థియేటర్ నిలబెట్టుకోవడం. ఒకటేసారి ₹100 అనేది అది కుదరదండి ఇంకా. రైట్. సినిమా ఇండస్ట్రీ ఎగ్జిబిటర్లు కూర్చొని నిర్మాతలు, హీరోలు కూడా ఇన్వాల్వ్ కావాలి. ఆయన చెప్పినట్టు హీరోలు కూడా ఇన్వాల్వ్ కావాలి. అయ్యి రెమ్యునరేషన్ తగ్గించుకొని ఒక టైప్ సినిమా తీయండి. మీరు సినిమా ఎట్లా తీయాలో మేము చెప్పలేం. ప్రేక్షకులు కూడా అడగడండి. ఇట్లా తీస్తే సినిమా చూస్తామని ఎవడు అడగడు. తీసిన సినిమా చూడడానికి పోయే అవకాశాలు కల్పించడం అంటే ఎగ్జిబిటర్లకు చెప్పినట్టు వాళ్ళతో సహాయత కుదుర్చుకొని వాళ్ళని కూడా బతికిస్తే సినిమా బతుకుతుంది. కళామ తల్లి. చాలామంది ఆర్టిస్టులు బతుకుతారు. లేదంటే కొన్ని సినిమాలే ఆడతాయి, కొంతమంది హీరోలే ఉంటారు, కొన్ని థియేటర్లు సినిమా ఆడతాయి, ఓటీటీలోకి వస్తాయి, మిగతావన్నీ నడవండి. అది నా అభిప్రాయం. రైట్ సార్, మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎంవికే మల్లిక్ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ సార్. అందరికీ నమస్కారం అండి. ప్యానల్లో ఉన్న ప్రతి సార్, ఈ నిర్మాతలు ఎగ్జిబ్యూటర్ల వల్ల సామాన్య మా ప్రేక్షకుడికి ఏమైనా లాభం చేకూరుతుందా? మల్లిక్ గారు మీరు చెప్పండి సార్. అసలు కూడదు, లాభమే లేదు. సార్ చెప్పినట్టు సింగిల్ థియేటర్లు అనేది ఎప్పుడైతే మూతపడతాయో అప్పుడు బిలో పావర్టీ అంటే మిడిల్ క్లాస్ కంటే లో ఉన్న వాళ్ళకు సినిమాని ఎంజాయ్ చేసే అవకాశం ఉండదు. ఇక అదే నెట్ఫ్లిక్స్ లో ఓటీటీలలో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప ఇది ఒక మాఫియా సార్. వీళ్ళు రైట్.
నేను ఒకటి ప్రొడ్యూసింగ్ చేశాను సినిమా శరపంజరం అని ప్రొడ్యూసింగ్ చేశా, రిలీజ్ చేశాను. రిలీజ్ నేను 20 సంవత్సరాల ఇండస్ట్రీలో ఉండబట్టి నేను రిలీజ్ చేయడానికి నాన్న సంకల్ నాకాను. రైట్. డబ్బులు పెట్టుకొని సునీల్ నారంగ్ ఏసీఎన్ థియేటర్ ఆయనకు 1,50,000 రెంట్ వారానికి పెట్టి తుర్రూరు అని వరంగల్ దగ్గర ఒక థియేటర్ లో రిలీజ్ చేయడానికి 1,50,000 రూపాయలు రెంట్ కట్టారు. వాళ్ళు ఈ రోజు వచ్చి మాకు ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని చెప్పేసి అదే పెద్ద సినిమా వాళ్ళకు ఇట్లే చేస్తారండి. చిన్న సినిమా బతికినప్పుడే ఇండస్ట్రీ కానీ అంతా కానీ చల్లగా ఉంటుంది. ఈ పెద్ద సినిమాలు అనేటివి తక్కువ వస్తాయి, చిన్న ఎక్కువ వస్తాయి. చిన్న సినిమాలు బతికించే ప్రయత్నం చేయట్లేదు, చంపేస్తున్నారు అందరు కలిసి ఈ మాఫియా. రైట్ సార్. నరోత్తం గారు, ఈ చర్చలని ఫలించి ఈ పర్సంటేజ్ విధానం అమలైతే ఎటువంటి మార్పులు చూడొచ్చు సార్? చెప్పండి, కెన్ యూ కమ్ అగైన్? రైట్. ఈ చర్చలని జరిగిన తర్వాత ఒకవేళ పర్సంటేజ్ విధానం అమలైతే ఎటువంటి మార్పులు జరుగుతాయి? ఖచ్చితంగా ఫైనల్లీ దీనికి సొల్యూషన్ పర్సంటేజ్ అమలు అవుతుంది. ఎందుకంటే చిన్న స్క్రీన్స్ బతకాలి, చిన్న సినిమాలు కూడా బతకాలంటే చిన్న స్క్రీన్స్ బతకాలి. చిన్న స్క్రీన్స్ బతకాలంటే పర్సంటేజెస్ అమలు అవ్వాలి. పర్సంటేజెస్ ఎక్కువ తక్కువ వాళ్ళ మధ్యలో డిస్కస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇరు వర్గాలు, ఒకళ్ళు డిస్ట్రిబ్యూటర్ ఒకళ్ళు ఎగ్జిబ్యూటర్ కాదు, వాళ్ళందరూ ప్రొడ్యూసర్స్, అందరూ ఎగ్జిబ్యూటర్స్ కూడా ప్రొడ్యూసర్సే, డిస్ట్రిబ్యూటర్స్ కూడా ప్రొడ్యూసర్సే. దే ప్లే డ్యూయల్ రోల్స్. ఈ ఆధిపత్య పోర్లో మీ ఆధిపత్యాలు, మీ పోర్లు మీరు పెట్టుకోండి, బట్ చిన్న సినిమాని బతికించండి, చిన్న థియేటర్ని కూడా బతికించండి. బికాజ్ ఇప్పుడు ఆల్రెడీ ఓటీటీ ఇంకా వేరే లెవెల్ వెళ్ళబోతుంది. ఇప్పుడు ఓటీటీ కంప్లీట్, ఇప్పుడు 360 కెమెరా తోటి సినిమాస్, ద కంప్లీట్ ఓటీటీ ఎక్స్పీరియన్స్ ఇస్ గోయింగ్ టు చేంజ్. గ్లోబలీ ఇట్స్ చేంజింగ్ అండ్ ఇట్ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ఇండియా, భారత్ ఆల్సో. ఇప్పుడు అట్లా వచ్చినప్పుడు ఈ హౌ కెన్ థియేటర్ సస్టైన్? ఆల్రెడీ ప్రతివాడు వాడి జీవితమే సినిమా లాగా ఉంది. వెళ్ళి పని కట్టుకుని ఒక సినిమా చూసే తీరిక కూడా లేదు. వెళ్ళి ఒక పార్కింగ్ ప్రాబ్లము, అక్కడికి వెళ్ళి మళ్ళీ థియేటర్లో చూసి మళ్ళీ పాప్కార్న్, అక్కడ నీళ్లు కూడా ఉండవు, ఆ నీళ్లు కూడా 100 రూపాయలు ఇచ్చి కొనుక్కుని పాప్కార్న్ అందరికి పిల్లల్ని తీసుకెళ్తారు, వాళ్ళందరూ కొనిచ్చి మళ్ళీ రావాలి. ఇవన్నీ అసలు ఎందుకు అయ్యా బాబు? ఒక 30 రోజులు మేము వెయిట్ చేసేసి ఓటీటీలో చూసుకుంటాం అంటారు. ఇదే పోరు కంటిన్యూ అవుతే ఇండస్ట్రీ విల్ షిఫ్ట్ టు ద ఓటీటీ మార్కెట్ ఇంకా స్లోగా. దీనికి ఏంటంటే ఓన్లీ సొల్యూషన్ 1, పర్సంటేజ్ బేసిస్ మీద అగ్రీ అవ్వండి. ఎప్పుడు అగ్రీ అవుతారో, మేబీ 6 months డౌన్ ద లైన్, 3 months డౌన్ ద లైన్, లేదా ఈ పెద్ద సినిమా చుట్టూతో పెట్టారు వివాదం, ఈ పెద్ద సినిమా తర్వాత చేసుకుంటారో లేదా ఇప్పుడు చేసుకుంటారో చేసుకోండి. బట్ పర్సంటేజ్ బేసిస్, లెట్ స్మాల్ స్క్రీన్స్ లివ్, స్మాల్ థియేటర్స్ ఆల్సో, అదే స్మాల్ సినిమాస్ కూడా టైం ఇవ్వండి, అదే ప్రాపర్ స్క్రీన్ టైం, ఎక్కువ స్క్రీన్స్. ఆ చిన్న సినిమాకి ఎక్కువ స్క్రీన్స్ ఇస్తే ఆడియన్స్ కూడా దే విల్ హ్యావ్ సినిమా ప్రేక్షకుడు అన్నవాడు ఏదో ఎప్పుడో ఏడాదికి ఒకసారి 2 సినిమాలు పెద్ద హీరో సినిమా అది దాన్ని ఏం చూపిస్తే అదే కాదు కదా. సినిమా అన్నది ఒక ఏదో హీరో నలుగురిని కొట్టటము, 4 పాటలు పాడటము, ఒక పెద్ద హీరో సెంట్రిక్ ఒకటే కాదు. ఒక సినిమా అన్నది ఒక డ్రామా, ఒక నవరసాలు, మన సొసైటీలో జరిగే రిఫ్లెక్షన్, మన ఫ్యామిలీస్ లో జరిగే రిఫ్లెక్షన్, అదంతా తెర మీద చూడాలి. అదంతా తెర మీద చూసి చాలా మంది, ఇట్ ఈస్ ఆల్సో సోషల్ మెసేజ్, నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్. ఆ సినిమా అన్నది ఆ ఒక ఫామ్ లోకి మళ్ళీ రావాలి. ఇప్పుడు ఆ పూర్ణ వైభవం. ఒక చిన్న సినిమా అన్నది లేకపోతే పెద్ద సినిమా లేదు. ఎందుకంటే ప్రతి పెద్ద హీరో స్టార్ట్ అయింది చిన్న సినిమాతోటే, ప్రతి పెద్ద డైరెక్టర్ స్టార్ట్ అయింది ఒక చిన్న సినిమాతోటే, ప్రతి పెద్ద ప్రొడ్యూసర్ స్టార్ట్ అయింది ఒక చిన్న సినిమాతోటే. ఆ చిన్న సినిమా బతకపోతే మీరు కాదు, మీ మీకన్నా తలపండిన వాళ్ళు వచ్చేస్తారు లోపలికి, కార్పొరేట్ జైంట్స్ వస్తారు సినిమా ఇండస్ట్రీలోకి. మీకు స్పేస్ ఉండదు. అప్పుడు పశ్చాత్తాపడతారు, ఎందుకు ఈ పని చేశామని, మాకే స్పేస్ లేకుండా పోయిందని. రిలయన్స్ లో, అదానిలో వాళ్ళు వచ్చి మీ ఇండస్ట్రీ మొత్తాన్ని రూల్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు? మీరు ఎక్కడ పోతారు? చిన్న సినిమాని బతికిస్తే అదే మీకు శ్రీరామ రక్ష. మీ పెద్ద సినిమాలకి శ్రీరామ రక్ష.
ఒక చిన్న సినిమాల నుంచి పుట్టిన వాళ్ళే గొప్ప గొప్ప ఇవాళకి లెజెండ్స్. ఇవాళకి ఒక దాసరి నారాయణరావు గారు తీసిందన్ని చిన్న సినిమాలే, తర్వాత కదా పెద్ద సినిమాలు. ఒక పుట్టిన లెజెండ్స్, ఒక మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ, ఒక చిన్న లెజెండరీ యాక్టర్స్ కానీ, వాళ్ళు స్టార్ట్ అయిందంతా చిన్న సినిమాలు కదా. ఈ చిన్న సినిమాల్ని మీరు బతికించకుండా మీ ఆధిపత్య పోరు ఏంటి బాబు? మీ ఆధిపత్య పోర్లు పక్కన పెట్టండి. మీరు వాట్ ఎవర్ యూ ఫైట్ ఫర్ వాట్ ఎవర్ మీకు ఏమైనా ఉండొచ్చు. ఇప్పుడు సినిమా ఇస్ రిలేటెడ్ టు పాలిటిక్స్. ఇప్పుడు ఒక వర్గం ఏమో ఎన్ఆర్ఐ మొత్తం ఈ ఒక వాట్ ఎవర్, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దట్. ఒక వర్గము ఆధిపత్య పోరు, మీరు థియేటర్లన్నీ కొంటున్నారు, మీరు థియేటర్లన్నీ నైజాంలో కొంటున్నారు కాబట్టి ఇటు సైడ్ ఆందోళన స్టార్ట్ అయింది, అందుకు ఈ ఫిట్టింగ్ పెట్టారు వాట్ ఎవర్ అని మీరు అనుకుంటున్నారు. బట్ వాట్ ఎవర్ మీ మధ్యలో వాట్ ఎవర్ బీ ది ఈక్వేషన్స్, వాట్ ఎవర్ బీ ఇట్, ఈ ఒక సిచ్యువేషన్ యూజ్ చేసుకుని సినిమా ఇండస్ట్రీకి మంచి చేయండి. చిన్న సినిమాని, చిన్న కార్మికుడు సినిమా, ఒక చిన్న ఒక ప్రొడ్యూసరు ఒక సినిమా తీసి ఆ సినిమాని సక్సెస్ఫుల్ గా రన్ చేయగలగటానికి ఒక అట్మాస్ఫియర్ ని కల్పించండి. ఇది నా విన్నపం. రైట్. సలీం బాషా గారు, అలాగే ఓటీటీలు, పైరసీలు, భారీ టికెట్లు రేట్లు స్టార్టింగ్లో, వీటి ప్రభావం సింగిల్ స్క్రీన్ పైన ఎట్లా ఉంటుంది సార్? ఉంది కదా ఆల్రెడీ. ఇప్పుడు నేను సినిమా చూసింది పావలాతో. రైట్. పావలా సినిమా చూశాను నేను, ఎన్టీ రామారావు సినిమా పావలా. దాని తర్వాత 41 పైసలు, దాని తర్వాత ₹1.10, దాని తర్వాత ₹2 టికెట్, దాని తర్వాత ఒకటేసారి ₹20 అయింది టికెట్, అంటే 2 సంవత్సరాల్లోనే. ఇప్పుడు 200 అయింది, తర్వాత 2000 అవుద్ది. నేనేమంటున్నానంటే సగటు ప్రేక్షకుడికి సినిమా చూసే వాళ్ళల్లో సినిమా కోసం పోయి చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి, చిన్నవాళ్ళు. మిగతా వాళ్ళు ఇంకోటి సరదాగా చెప్తున్నారు మా వాళ్ళు, టీవీ ఇండస్ట్రీ వాళ్ళు, టీవీలు తయారు చేసే వాళ్ళు పెద్ద నిర్మాతలకు డబ్బులు ఇస్తున్నారంట, భారీ సినిమాలు తీయండి అని. ఎందుకంటే వాడు ఓటీటీల తర్వాత వస్తుంది కాబట్టి పెద్ద టీవీ కొంటున్నాడు, పెద్ద టీవీలు కొంటున్నారంట వీళ్ళు. అంటే అది జోక్ అనిపించిన కూడా నిజమే కావచ్చు. ఎందుకంటే పెద్ద టీవీలు అమ్ముడుపోతాయి కదా, 50,000 60,000 పెట్టి టీవీ కొంటారు. ఇంకెందుకు అందరూ టీవీలు కొనేస్తే కష్టపడి చిన్న సినిమాలకి వెళ్ళాడు, చిన్న థియేటర్లు ఉండవు. ఇంకా ఇప్పుడు మన దేశంలో ఆంధ్రప్రదేశ్లో చూస్తే సినిమా ఒక అవుటింగ్ అండి. అంటే ఒక నెలకు ఒకసారైనా బయటికి వెళ్ళి భార్య పిల్లలతో పాటు అట్లా పాప్కార్న్ కొనుక్కొని తిని, ఆయన చెప్పినట్లు పాప్కార్న్ తినలేను నేను. ఇప్పుడు ₹400 పాప్కార్న్ అక్కడ, అప్పుడు 20 పైసలకి పల్లీలు అమ్మేవారు. నేను ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఇచ్చేస్తాను. చెప్పండి సార్. చాన్ టాకీస్ ఉండేది మా ఊర్లో. చాన్ టాకీస్ టికెట్ 41 పైసలు. అయితే ఆ ఓనర్ వచ్చిపోయిన తర్వాత వాడు 25 పైసలు పావలా తీసుకొని మమ్మల్ని లోపల పంపించేవాడు. అక్కడే పల్లీలు వచ్చేవి, 5 పైసలు పల్లీలు కొనుక్కొని తిన్నాం. తిన్న తర్వాత భైరవ దీపం, ఇది ఎన్టీ రామారావు రాజకోట రహస్యాలు, ఆ రహస్యాలు, గండికోట రహస్యాలు అన్ని చూసి ఎంజాయ్ చేసాం. ఇప్పుడు మేము కూడా ₹400 పెట్టి టికెట్ కొనాలి. ఇది ఒకటి ఉంది. ఇక్కడ ఇంకో అంశం కూడా ఉంది. ఈ టికెట్ బుక్ చేసే సంస్థలు ఉన్నాయి కదా, అవి కూడా బతుకుతున్నాయి దీని మీద. ఖచ్చితంగా సార్. ఎందుకంటే పెద్ద సినిమాకి ముందే టికెట్లు బుక్ చేసుకుంటారు. ఏ తర్వాత తెలిసింది ఏంటంటే అసలు సినిమాని ఒక సాంస్కృతికంగా ఏ లెవెల్కి తీసుకెళ్లారు. మన తెలుగు వాళ్ళ గురించి మాట్లాడదాం, తెలుగు సినిమా గురించి మాట్లాడదాం. అతి ఎక్కువ సినిమాలు తీసే తెలుగు ఇండస్ట్రీ ఒక్క సినిమా అయినా ఆస్కార్కి నామినేట్ అయిందా? లేదు సార్. ఒక్క సినిమా. ఇండియా నుంచి 3 సినిమాలు నామినేట్ అయ్యాయి ఆస్కార్కి. లగాన్ ఒకటి, సలాం బాంబే ఒకటి, మన మదర్ ఇండియా ఒకటి. దాని తర్వాత లేవు అసలు, ఎంట్రీస్ లేవు, తెలుగు ఎంట్రీస్. కమల్ హాసన్ ఎక్కువ వెళ్ళాయి సినిమాలు ఎంట్రీ కదా, ఒక్కటి కూడా నామినేట్ కాలేదు తర్వాత. అంటే ఏం చేస్తున్నాం మనం? డబ్బుల కోసము భారీగా సినిమాలు తీసి, ఇప్పుడు సింపుల్గా ఎగ్జాంపుల్ ఒకటి రిలేట్ చేస్తానండి, ఎందుకు చెప్తామేనండి. హీరో ఒకప్పుడు ఇద్దరిని కొట్టేవాడు. ఇప్పుడు హీరో కొడితే 50 మంది గుంపులు ఎగిరి ఆ గ్రాఫిక్స్ అవి ఎంజాయ్ చేస్తున్నాడు జనం. అది ఏమైనా సినిమాని ఆయన చెప్పారు ఇందాక ఆ ప్రొడ్యూసర్. ఏం సినిమాలు తీస్తున్నాం సార్ మనం? ఒక్కటైనా వైట్ సినిమా, కొరియన్ సినిమాలు ఉన్నాయి చూడండి, చిన్న సినిమాలు తీసి వాళ్ళు హిట్ చేస్తున్నారు. మన వాళ్ళు ఎట్లాగో కొరియన్ సినిమాలు కాపీలు కొడతారులేండి, మన కోసం తీస్తున్నట్టున్నారు వాళ్ళు. ఇదంతా ఒక పెద్ద విస్తృతమైన వ్యాపారం సార్. ఇది మాఫియా కింద తయారైంది. ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు. అట్లానే అందరూ దానిలో భాగమైనారు. ఎందుకంటే ప్రేక్షకులు భాగమే. సినిమాలు రిజెక్ట్ చేస్తున్నారు, మంచి సినిమాలు, మామూలుగా భారీ ఎత్తున ఉండే సినిమాలు. దురంధర్ అనే సినిమా వైలెన్స్తో కూడుకున్న సినిమా, చాలా బాగా తీశారు డైరెక్టర్ అని అంటున్నారు. కానీ అది అందరూ చూడడానికి వేరే యాంగిల్ ఉంది, పొలిటికల్ యాంగిల్ ఉంది దాంట్లో. ఆ సినిమా బీభత్సమైన ఫైట్లు, రక్తపాతము. ఆ సినిమా కూర్చున్నప్పటి నుంచి
చూడలేకపోతాం ఆ సినిమాని. కానీ సినిమా హిట్ అయింది. ఒకప్పుడు ఫైట్స్ ఉన్న సినిమాలో శంకరాభరణం సినిమా 100 రోజులు ఆడింది మా ఊర్లో. తీస్తే చూస్తారండి. సాగర సంగమం కూడా ఆడింది. శంకరాభరణం కూడా ఆడింది సార్. చూస్తారండి శంకరాభరణం బాగా అన్ని తీస్తే. చోట్ల ఆడింది సార్. ఎందుకు సాగర సంగమం ఆడింది మా ఊర్లో. రామారావు గారిది రాము సినిమా ఏ టైంలో వచ్చి చెప్పలేను, కానీ మా టాంటాకీస్లో 110 రోజులు ఆడిందండి. రైట్. నిర్మాతకి డబ్బులు వచ్చాయి, చూసిన వాళ్ళు చూశారు, మొత్తం కర్నూలుతో చూసింది. ఇప్పుడు రిపీట్ ఆడియన్స్ లేరండి, అటువంటి గొప్ప సినిమాలు లేవు. రెండోసారి సినిమా చూసే అవకాశం లేదు, ఒక్కసారి చూడడం లేదు. రెండోసారి అంటే ఎట్లాగో వస్తుంది కదా ఓటీటీలో, అక్కడ ఓటీటీలో వస్తుంది కదా చూసేస్తాం. కొన్ని రోజుల తర్వాత. ఓటీటీ వాళ్ళు కూడా ముందే డేట్లు అనౌన్స్ చేస్తున్నారు. ఎందుకు? ఒక వారం ముందే అనౌన్స్ చేస్తే సర్లే ఇంకా వారం ఆగితే దానిలో వస్తుంది, కానీ వీళ్ళు కూడా మార్కెటింగ్ చేస్తున్నారు. అంటే ఇదంతా ఒక పెద్ద సమాచార ఒక ఇదండి, మాఫియా ఇదంతా. రైట్. సినిమా మాఫియా దాన్ని పేరు పెట్టాలి. కొంతమంది ఫైట్ చేస్తున్నారు, కానీ ఫైట్ చేస్తే ఉపయోగం ఉండదు. సినిమాలు బతకవు. ఎందుకు బతకవు అంటే ప్రజలకు కూడా అలవాటు చేసేసినారు. కారులో గాలు లేయాలి, హీరో హెలికాప్టర్ నుంచి ఇంకొక హెలికాప్టర్కి మారాలి, 2 హెలికాప్టర్లు పట్టుకుని ఎత్తే పరిస్థితి కూడా వస్తుంది. చూడలేము కదా, దాన్ని భరించలేము, సరే వేరే విషయం. కానీ అలాంటి సినిమాలు కూడా హిట్ అవుతున్నాయి కదా సార్. అలసిపోయినాను రైట్. నేను. రివ్యూలు చాలా క్రిటికల్గా రివ్యూలు రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇంకా నేను కూడా రివ్యూలు కూడా రాయడానికి నాకు ఏమీ లేదు, ఎందుకంటే సినిమాలో ఏం లేదు రాయడానికి. రివ్యూ అంటే ఒకటి ఏదైనా అనౌన్స్ చేసి దీనిలో మానవ సంబంధాలు, అసలు మానవ సంబంధాల మీద తీసిన సినిమాలు చెప్పండి ఈ మధ్య. లేవు సార్. హ్యూమన్ రిలేషన్స్ మీద ఒక పాయింట్ తీసుకొని నిరుద్యోగి మీదనో లేకుంటే ఏదో ఇంకో పెళ్లి మీదనో కట్నం మీదనో తీసుకుని సినిమాలు ఎక్కడ? వరకట్నం అనే సినిమా వచ్చి 50 ఏళ్ళు అయింది. వరకట్నాలు పెరిగినాయి కానీ సినిమాల పెరుగుతూ పెరగలేదు. సో సినిమా నేను రివ్యూ రైటర్నే కాదండి, నేను కూడా ఓటీటీలకు ఇచ్చాను, అన్ని ఇచ్చాను. కానీ నేను చెప్పేది ఏంటంటే ఒక సినిమాని పార్కులు ఉండేవండి ఇది వరకు. మీకు ఒక విషయం చెప్తాను ఈ సందర్భంగా. చెప్పండి సార్. మా కర్నూలులో 18 పార్కులు ఉండేవండి. 18 కాదు, 24 పార్కులు ఉండేవండి. ఇప్పుడు 2 పార్కులు ఉన్నాయి. పార్కులు కూడా పోయినాయి. ఒకప్పుడు పార్కులకు వెళ్ళి కూర్చునే వాళ్ళండి. తర్వాత చిన్న సినిమా థియేటర్ సినిమాలు చూసారు, పార్కులు పోయినాయి, సినిమాలు పోతున్నాయి. ఇంకా దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఏముందండి? అయితే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే అప్పులు చేసి పెద్ద టీవీ కొనుక్కుంటున్నారు, తర్వాత ఓటీటీలో వస్తే చూద్దాంలే అనుకుంటున్నారు. సో సినిమా ఇండస్ట్రీని ఈ స్థాయికి తీసుకొచ్చింది సినిమాలు భారీగా తీయాలనుకునే వాళ్ళే అండి, ప్రేక్షకులు కాదు. ప్రేక్షకులు మంచి సినిమాని ఎప్పుడైనా ఆదరించారు వాళ్ళు, ఎనీ టైం మంచి సినిమాని ఆదరించారు వాళ్ళు. ఇప్పుడు కూడా మంచి సినిమాలు ఆడుతున్నాయి, ఓటీటీలు కూడా మంచి సినిమాలు చూస్తున్నారు, వస్తున్నాయి. కాబట్టి నేనేం చెప్తానంటే చిన్న థియేటర్లను బతికించండి, చిన్న సినిమాని కాదు. పెద్ద సినిమా చిన్న థియేటర్లు కూడా ఆడుతుందండి, చూస్తారు, దానిలో చూస్తారు. దానికి గ్రాఫిక్స్ అవసరం లేదు, చిన్న సినిమాలు ఆడతాయి. అందుకే ఈ నిర్మాతలు, ప్రభుత్వము, తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూర్చొని మాట్లాడుకొని మనం చిన్న సినిమాలకి ఎగ్జామ్షన్ ఇద్దాం. గవర్నమెంట్ కూడా తగ్గించాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న సినిమాలు బతికిస్తే కాలంలో కూడా ఫస్ట్ టికెట్లు పెంచడం కాకుండా కొన్ని టికెట్లు తగ్గించాలండి, ధరలు తగ్గించి ఇవ్వాలి. అప్పుడు సినిమా నిలబడుతుంది. ఇదే కొనసాగితే 10 సంవత్సరాల తర్వాత, ఇంకొక 5 సంవత్సరాలే నేను అనుకుంటున్నాను, 5 సంవత్సరాల లోపల కూడా కాదు, 2 సంవత్సరాల లోపల చిన్న సినిమా థియేటర్లు ఉండవు. ఓన్లీ ఓటీటీ మల్టీప్లెక్స్లో మాత్రం ఉండాలి. మల్టీప్లెక్స్లో చూసే వాళ్ళు చూస్తారు, ఎట్లాగో ఓటీటీకి వస్తుంది. అప్పుడు కూడా వీళ్ళకి తెలుస్తుంది, వీళ్ళకి నిర్మాతలకి. మల్టీప్లెక్స్లో చూసే వాళ్ళకి తగ్గిపోయి ఎందుకు అనవసరంగా కూడా 4 రోజులు ఎట్లా వస్తుంది, కొత్త టీవీ కొనుక్కుంటే సరిపోతుంది. ఎందుకంటే టికెట్ 3-4 వెళ్తే 3,000 అవుతుందండి. 4 వెళ్తే 3,000 అవుతుంది ఫ్యామిలీ వెళ్తే. చిన్న ఫ్యామిలీ వెళ్తే 4,000 బుక్ అయ్యేది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, 3,000 అంటే ఇంకో 10 రోజులు సినిమాలు చూసినప్పుడు 30,000 టీవీ కొనుక్కుంటారు. అప్పుడు టీవీ వాళ్ళు కూడా ఏం చేస్తారు, టీవీల ధర తగ్గిస్తారు, కొనుక్కుంటారు, ఓటీటీలో చూస్తారు. నష్టపోయేది ఎవరు? దిగువ మధ్య తరగతి పేదవాళ్ళు, ఎప్పుడో వారానికి నెలకు ఒక సినిమా చూసేవారు. కాబట్టి అందరూ బతికించండి. సినిమా బతకాలంటే సినిమా థియేటర్లు బతకాలండి. సింపుల్ ఒక మాట చెప్తాను ఇక్కడ. తల్లికి గర్భవతికి ప్రాబ్లం వచ్చింది, తల్లిని కానీ పిల్లలు కానీ ఎవరిని ఒకరిని కాపాడే అవకాశం ఉందని చెప్పాడు డాక్టర్కి. అప్పుడు డాక్టర్ ఎవరిని కాపాడతాడండి? తల్లిని కాపాడతాడు, పిల్లని కాదు. తల్లి ఉంటే పిల్లలు వస్తారు, కానీ పిల్లతో తల్లి రాదు. సో చిన్న సినిమాలు బతకాలంటే తల్లిని కాపాడండి, చిన్న సినిమా థియేటర్ని కాపాడండి. అది నా సిన్సియర్ రిక్వెస్ట్ ఫర్ ఆల్ ది సినిమా రంగంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి నా విన్నపం ఏంటంటే చిన్న సినిమాలు థియేటర్లను బతికించండి. చిన్న సినిమాలు కూడా దాంతో ఆడతాయి. మీ పెద్ద సినిమాలకి ఎట్లా థియేటర్లు ఉన్నాయి, ఓటీటీ ఉంది కదా, అది నేను చెప్పాలి. రైట్, చాలా బాగా చెప్పారు సార్. రైట్, మల్లిక్ గారు మీరు చెప్పండి. చిన్న సినిమాలు, ప్రధానంగా చిన్న సినిమాలు థియేటర్లో నిలవకపోవడానికి కారణం ఏంటి సార్? మీరు కూడా ప్రొడ్యూస్ చేశారని చెప్పారు ఒక చిన్న సినిమా. రైట్, చెప్పండి. ఇదేనండి సార్ చెప్పారు కదా, ఈ మాఫియా అనేది ఏంటంటే వీళ్ళు ఎంకరేజ్ చేయరు. చిన్న సినిమా రిలీజ్ చేయాలంటే
ఇన్ని లక్షలు తీసుకురా అని చెప్పేసి అడుగుతారు ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్ కానీ వీళ్ళు కానీ ఇన్ని లక్షలు తీసుకొస్తే మీ థియేటర్ రిలీజ్ చేస్తామంటారు, ఒక్క పూటలో తీసేస్తారు సార్. అది రైట్. చాలా ఎంత దారుణంగా తయారంటే కమర్షియల్ కంటే ఇక కమర్షియాలిటీ అసలు జీవచ్చిన కమర్షియాలిటీ ఒకప్పుడు. ఇప్పుడు సోకాల్డ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు కదా, ఆ 4-5 వాళ్ళ చేతుల్లోనే మొత్తం ఇదంతా సినిమా నాశనం అయిపోతుంది. చిన్న సినిమా నాశనం కావడానికి గల కారణం ఆ వ్యక్తులు ఒక సిండికేట్ గా తయారయ్యి వీళ్ళకు వాట్సాప్ గ్రూపులు ఉంటాయట, ఏ సినిమా రిలీజ్ చేయాలి, ఏ సినిమా రిలీజ్ చేయొద్దు, వీళ్ళు డిస్కస్ చేసుకుంటారట ఈవినింగ్ స్టార్టింగ్. అట్లా ఇదంతా కలిసి మా చిన్నగా తీసే సినిమా మాలాంటి వాళ్ళని మేము 2 సంవత్సరాలు తీసామండి సినిమా. 2 సంవత్సరాల కష్టం ఒక దెబ్బతో పోయింది. 1 వీక్ కి 1.5 lakh కట్టినా నేను థియేటర్ కి. అట్లా ఎన్ని థియేటర్ రిలీజ్ చేసినా చూసుకోండి ఈ మల్టీప్లెక్స్ లో. వీళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మీదట ఇప్పుడు సార్ వాళ్ళు చెప్తున్న చర్చలు సఫలమైతే పర్సెంటేజ్ ఇంత వస్తే బాగుంటుందని అంటే అది పెద్ద సినిమాల కోసం పర్సెంటేజ్, పెద్ద సినిమా కోసం పర్సెంటేజ్. నేను ఒక సినిమా తీస్తా, పర్సెంటేజ్ ఇచ్చి రిలీజ్ చేయమని చెప్పండి వాళ్ళని, ఎగ్జిబిటర్స్ కానీ ఒక్కటి చేయదు ఆ పని. ఈ పెద్ద సినిమాలు అనేసరికి వీళ్ళకి ఇవన్నీ వస్తాయి, ఎందుకంటే పెద్ద సినిమాలో రాబడి వస్తుంది కాబట్టి పర్సెంటేజ్ మాకు ఇంత ఇవ్వాలి, మీరు ఇంత తీసుకోండి థియేటర్ వాళ్ళు ఎగ్జిబిటర్స్ అనే డిస్కషన్ ఇక్కడ వచ్చింది. ఇది అయిపోయిన తర్వాత ఒక్క సినిమా రిలీజ్ చేయమనండి, చిన్న సినిమా రిలీజ్ చేసి వాళ్ళకి కావాల్సిన పర్సెంటేజ్ ఇవ్వమనండి. 1 వీక్ సార్ నేను థియేటర్ మొత్తం ఫుల్ చేయించినాం, ఆ చుట్టుపక్కల విలేజ్ లో షూట్ చేసినాం. అక్కడ అందరినీ మొత్తం షో 4 షోలు ఫుల్ చేయించినాం. అయినా రెంట్ కట్టాను 1.5 lakh ప్లస్ అక్కడ మరి టికెట్ చేయాలి కదా, ఆ డబ్బులు నాకు రావాలి కదా, వచ్చాయా? ఒక్క రూపాయి రాలేదు. దగ్గర 2 weeks ఆర్పించిన. దీనికి కారణం ఇదే సార్, ఈ మాఫియా వీళ్ళు ఎన్ని మీటింగులు పెట్టుకున్నా, ఎంత చర్చలు సఫలమైనా, ఎంత జరిగినా వాళ్ళకు ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఎగ్జిబిటర్ ఆయన, ప్రొడ్యూసర్ ఆయన, ఆ ఇద్దరు అవడం వల్ల ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఇది వచ్చేసరికి పర్సెంటేజ్లు అది ఇది అని చెప్పేసి ఇప్పుడు మీటింగ్స్ అర్చుకోవడాలు, క్లిప్ ఛాంబర్ లో అర్చుకోవడాలు, ఇదంతా నమ్మకం. ఇదైతే అంటే ప్రాసెస్ అక్కడ పర్సెంటేజ్ సఫలీకృతమైనా కూడా చిన్న సినిమాకి ఇంప్లిమెంటేషన్ అవ్వదు అనేది నా ఉద్దేశం. వీళ్ళు ఇస్తే చేసుకుంటా పోతే సార్ చెప్పినట్టు ఖచ్చితంగా ఎవరైతే కార్పొరేట్ కంపెనీలు ఎంటర్ అయిపోయినాయి, ఇప్పటికే అందరూ రిలయన్స్ వాళ్ళు చేశారు, అట్లాంటి పడ్డాయి అనుకోండి వీళ్ళందరినీ తొక్కేస్తారు, మామూలుగా తీసుకేస్తారు మా కార్పొరేషన్ కంపెనీ వాళ్ళు. అది లేకుండా చూసుకొని చిన్న సినిమాని బతికేయడానికి ప్రయత్నం చేస్తేనే చిన్న సినిమా సార్. పెద్ద సినిమా ఒకటి వస్తే చిన్న సినిమాలు 50 వస్తాయి. అంటే అక్కడ ఎక్కువ మంది బతుకుతున్నారా, ఇక్కడ ఎక్కువ మంది బతుకుతున్నారా? కార్మికులు కింద లేబర్ దగ్గర నుండి మొదలు పెడితే అసిస్టెంట్లు, మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ ఎంతమంది బతుకుతారు సార్ అప్పుడు చిన్న సినిమా మీద? వీళ్ళు ఒక్కటి తీస్తే 50 సినిమాలు అంటే 50 ఎన్ని కుటుంబాలు బతుకుతాయి సార్, ఎన్ని వందల కుటుంబాలు బతుకుతాయి? దాన్ని విస్మరిస్తే సార్ ఖచ్చితంగా ఇక్కడ వార్మింగ్ వచ్చేస్తుంది. ఇక ఫిల్మ్ ఇండస్ట్రీ డైరెక్ట్ క్లోజ్ అయిపోయి ఓటీటీకి తీసుకోవాలి ఈ ప్రొడ్యూసర్లు కూడా డైరెక్ట్. రైట్. సలీం బాషా గారు, ఈ పర్సంటేజ్ విధానం వస్తే టికెట్ల రేట్ల పైన ఎటువంటి ప్రభావం ఉంటుంది సార్? ఆల్రెడీ ఇప్పుడు ఫస్ట్ 1 వీక్ విపరీతంగా పెంచుతున్నారు టికెట్ రేట్లు, దీనివల్ల ఇంకేమైనా మార్పు వచ్చే అవకాశం ఉందంటారా? అంటే నిర్మాతలు టికెట్లు తర్వాత రేట్లు ఫస్ట్ 1 వీక్ పెంచమంటున్నారు కదా, అది ఈ మధ్య వచ్చిందండి. నిజం చెప్పాలంటే ఫస్ట్ 1 వీక్ అంటే ఇది ఊరికే నా అభిప్రాయం మాత్రమే, ఫస్ట్ 1 వీక్ టికెట్ ధర కొంచెం పెంచి వేస్తే వీళ్ళు కూడా మల్టీప్లెక్స్లో పోయి చూస్తారు. అది కూడా ఒక పాయింట్. తగ్గించమనండి పోనీ, ఫస్ట్ పెంచినా కూడా తర్వాత మల్టీప్లెక్స్లో కూడా చిన్న థియేటర్లు వదిలేయండి, మల్టీప్లెక్స్లో టికెట్ తగ్గించమనండి. మీ డబ్బులు మీకు వచ్చేసిన తర్వాత 10 రోజుల తర్వాత అయినా తగ్గించమనండి. అప్పుడు వీళ్ళు కూడా ఎట్లనో ఒకట్లా పోనీ నెలకు సినిమా చూస్తున్నాం, మంచి థియేటర్లు చూస్తాం. యాక్చువల్గా మిడిల్ క్లాస్ వాళ్ళని, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళని మల్టీప్లెక్స్లు తెప్పించే ప్రయత్నం వీళ్ళు చేయడం లేదు. ఎట్లా వాళ్ళు రారు కాబట్టి ముందే పెంచుకుందాం అంటున్నారు. ఇప్పుడు అట్లా కాదు, మీరు తగ్గిస్తే 10 రోజుల తర్వాత తగ్గించండి. 10 రోజులు ఆడిన తర్వాత లేదా 15 రోజులు ఆడిన తర్వాత మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి, ఓపెనింగ్ కలెక్షన్స్ ఉంటాయండి.
అప్పుడు మీరు తగ్గిస్తే అక్కడ కూడా చూస్తారు పోయి, కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు అక్కడ కూడా పోతే పోయిందిలే, ఓ సినిమా మనం కూడా మల్టీప్లెక్స్కి వెళ్దామని వెళ్ళి చూడొచ్చు. ఆ విధంగా కూడా వీళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. మొత్తం మీద ఇది జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే 5 సంవత్సరాల తర్వాత ఓన్లీ మల్టీప్లెక్స్లు ఉంటాయండి, ఓటీటీలు ఉంటాయి, చిన్న సినిమాలు ఉండవు. ఇంకా మిడిల్ క్లాస్ జీవితాల్లో మీరు సినిమా చూసారంటే ఎప్పుడో 5 years క్రితం చూసాము ఒక సినిమా అని చెప్పే పరిస్థితి వస్తుంది. థియేటర్కి వెళ్ళి ఓటీటీలు వాళ్ళు చూస్తారండి. మీరు ఓటీటీ పెరిగిపోతుందండి. అది ఎందుకు పెరుగుతుందంటే ఎంటర్టైన్మెంట్ తప్పదు కదండి. వాళ్ళు కూడా కష్టపడి సప్పో చేసి టీవీలు ఎక్కువ అమ్ముడిపోతాయండి ఈ ప్రయత్నం వల్ల. నాకు తెలిసి టీవీ వాళ్ళు ఏమైనా డబ్బులు సార్, సోషల్ మీడియా కూడా బాగా ఎక్కువైపోయింది. చూసుకుని ఎంటర్టైన్మెంట్ మొబైల్ చేతిలో పట్టుకొని చూడగలుగుతుంది. వీళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతుంది. చిన్న మొబైల్లో రీల్స్ అని, కామెడీ, అది ఎంటర్టైన్మెంట్ చూడగలుగుతున్నారు. ఆ ప్రభావం కూడా సినిమా మీద చాలా ఉంటది. వీళ్ళు తగ్గకపోతే ఖచ్చితంగా పతనం వైపు వెళ్తారు. అదే ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఇండస్ట్రీలో వాళ్ళు, అంటే ఇండస్ట్రీ అనేది సినిమా తీసేది కళాత్మక వ్యాపారం నుండి సంఘాన్ని సంస్కరించడానికో దానికో సినిమాలు తీయరు, కానీ మెసేజ్ చేయడానికి సినిమాలు ఏం తీయరు. ఇప్పుడు ఈ సినిమాలో మెసేజ్లు ఏమున్నాయండి? రివ్యూ రైటర్గా చెప్తున్నాను, ఇప్పుడున్న సినిమాల్లో మెసేజ్లు ఏమున్నాయండి? పాతకాలం సినిమాల్లో మెసేజ్ వరకట్నం అంటే వరకట్నం తీసుకోకూడదని ఉండేది. తర్వాత దొంగరాముడు అంటే దొంగ ఇది ఉండేది. తర్వాత ఇంకోటి అంటే ఇంకోటి, మధ్య లంచం గురించి ఒక లంచం అవతారం వస్తే లంచం ఉండేదండి. ఇప్పుడు ఒక పాయింట్ లేదండి, గాల్లో ఎగరడము, భారీ విఎఫ్ఎక్స్లు. దీంతో ఏమవుతుందంటే కొంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి, కాదనని, కానీ సినిమా వల్ల ఉపయోగం లేదు. అంతే కదా. ఇవే కాబట్టి హీరోలు ఒకప్పుడు హీరో లాగా ఉండేది. ఇప్పుడు హీరోలు విలన్ లైన్ కూడా హీరో అవుతున్నారు. హీరోలు విలన్ లైన్ హీరో అవుతున్నారు. విలనిజాన్ని హీరోగా చూపిస్తున్నారు సార్. యాంటీ సినిమాలు నడుస్తున్నాయి, యాంటీ హీరోయిజం సినిమాలు. పెద్ద సినిమా రిలీజ్ తీసి ఒక్క షో ఆడిపోయాను సార్, చూద్దాం. ఇప్పుడు జనాల మైండ్ సెట్ కూడా మొత్తం నెగిటివ్ వైపు పోయింది సార్. బాగా ఆంబుష్ల మీద నడుస్తుంది అంత సినిమాలు. రైట్, సలీం బాషా గారు, ఇక పెద్ద హీరోల సినిమాల ప్రభావం వల్ల ఈ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటారు సార్? పెద్ద హీరోలే సినిమా ఈ వ్యవస్థలన్నింటినీ పెద్ద హీరోలే డామినేట్ చేస్తున్నారనడానికి ఏమంటారు? అవునండి, వాళ్ళు పెద్ద హీరోలే సినిమాలు తీస్తే యాక్చువల్గా పెద్ద హీరోలు వాళ్ళ ప్రాబ్లం ఉంటుందండి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు చిన్న సినిమాలు తీయలేరు. ఇప్పుడు పెద్ద హీరో వచ్చి చిన్న ఫ్యామిలీ మూవీ తీసి బజారు కొట్టు పోయి అక్కడ ఒక పాట పాడి ఇక్కడ చేసే సినిమాలు తీయలేరండి. వాళ్ళు తప్పులేదు దానిలో, పెద్ద హీరో తప్పులేదండి. ఎందుకంటే వాళ్ళ రేంజ్ ఉంటుందండి ఒకటి. చూస్తే ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు అనుకోండి, ఒక రుద్రవీణ లాంటి సినిమా ఇప్పుడు చూస్తే ఆయన మొత్తం కెరీర్ మొత్తం పడిపోతుందండి. ఇంకా సినిమాలు ఆయన ఎవరు చూడరు. ఒకప్పుడు నడిచింది ఆయనకు కూడా. అయితే నేనేం చెప్తానంటే సినిమాల్లో మెసేజ్ ఇవ్వడం పక్కన పెట్టండి, మెసేజ్లు ఏం లేదు సినిమాల్లో. ఇప్పుడు ఒకప్పుడు ఉండేవి, సంఘం కోసం సినిమాలు తీసేవాళ్ళు. చక్రపాణి గారు చెప్పారు ఒకసారి, ఈ సినిమా ద్వారా ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు అంటే, మెసేజ్ ఇవ్వాలంటే టెలిగ్రామ్ కొడతాను, సినిమా తీయడం ఎందుకు అన్నాడు ఆయన. మెసేజ్ ఇవ్వాలంటే అందరికి మధ్యలో తీసుకోవచ్చని టెలిగ్రామ్ కొట్టచ్చు కదండి, ఏం అయిపోతుంది అన్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే హీరోల మధ్య కూడా హెల్తీ కాంపిటీషన్ ఉండాలండి. ఆయన తీసిన సినిమాకి 500 ఖర్చు పెడితే నేను 600తో తీస్తాననే ప్రాబ్లం కరెక్ట్ కాదండి. ఇంకోటి రెండోది, ఇప్పుడు మీరు చూస్తున్నారు ఒక పెద్ద సినిమా కొన్ని వేల కోట్లతో నడుస్తుంది, దాని మీద చాలా మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయండి. ఏమన్నా కాకపోవచ్చులేండి, అమ్మేస్తారు, అటు చేసి ఓటీటీకి అమ్ముతారు, కొంచెం తర్వాత అడ్వర్టైజ్మెంట్ పోతుంది. నేనేం చెప్తానంటే ఈ సినిమాలో క్వాలిటీ తగ్గిపోవడం అనేది వేరే అంశం అండి. పాతకాలం సినిమాలు సమాజానికి సంబంధించి ఏ సినిమాలో తీసుకోండి, నేను మొత్తం దాని మీద రీసెర్చ్ చేశా, ఏ సినిమాలు తీసుకుని దానిలో అంతో ఇంతో మెసేజ్ ఉండేది. ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, కృష్ణంరాజుతో అయిపోయిందండి, శోభన్ బాబు వాళ్ళతో అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చిన వాళ్ళు కొంచెం మెసేజ్ చేయడానికి ట్రై చేశారండి, వాళ్ళు కూడా కాంపిటీషన్లో నిలబడలేదండి. కొన్ని సినిమాల్లో రివ్యూ కూడా రాయలేకపోయాను నేను, కొన్ని పెద్ద సినిమాల్లో రివ్యూ కూడా రాయలేకపోయాను. ఏం లేదు రాయడానికి, అక్కడ 4 పాటలు 4 ఫైట్లు ఇవి ఉన్నాయి. సో నేనేం చెప్తానంటే తీయండి సినిమాలు, అది మీ ఇష్టం, సినిమా తీయడానికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. కానీ నేనేం చెప్తానంటే ప్రజల గురించి ఆలోచించాలంటే చిన్న సినిమాలు తీయకండి. చిన్న సినిమాలు పెద్ద సినిమాలు చిన్న థియేటర్లలో వేసే పరిస్థితి కల్పియండి. అంటే కొద్దిగా పర్సంటేజ్ వైజ్గా అదే చర్చలు జరుగుతున్నాయి కదా, నేను చిన్న సినిమాలు తీయమని అడగడం లేదండి, తీయలేరు కూడా ఇప్పుడు, ఎందుకంటే ఎవరు చూడరు కూడా, వీళ్ళు కూడా చూడరు. అయితే పెద్ద సినిమానే చిన్న థియేటర్లలో ఆడే పరిస్థితి కల్పించండి. ఏదో ఒకటి చేసుకొని ఒక 5 రోజులు
ఒక 4 రోజులు, లేదా ఫస్ట్ టికెట్లు పెంచుకొని చేసినా కూడా ఒక 15-20 రోజుల తర్వాత మీ డబ్బులు మీకు వచ్చేస్తే, ఇప్పుడు చిన్న సినిమాలో వేస్తున్నాం, దీన్ని రిలీజ్ చేస్తున్నామని పెద్ద దానిలో తీసి చిన్న దానిలో వేయండి, మల్టీప్లెక్స్లో తీసి చిన్న థియేటర్లో డిస్ట్రిబ్యూట్ చేయండి. అప్పుడు ఇంకా ఈజీ కదా, చాలామంది చూస్తారు, మీకు అభిమానులు కూడా ఏర్పడతారు, చాలామంది సినిమా చూసే అవకాశం కూడా ఉంది. ఇది నేను చెప్పదలుచుకుంది. ఎందుకంటే నేను సినిమాలే చూస్తానండి, పిచ్చి సినిమాలు అంటే నాకు కొన్ని వేల సినిమాలు చూసింటాను. అయితే నేను రివ్యూ కోసం చూస్తాను, అది పక్కన పెడితే నేను సినిమాలు ఎంజాయ్ చేయలేకుంటున్నాను ఈ మధ్య. ఖచ్చితంగా ఎంతసేపు ఉన్నా అవే ఉంటున్నాయి. అంటే ఇప్పుడు చూడండి, మీరు మలయాళం తీసుకోండి. మలయాళంలో 40 కోట్లు 50 కోట్లు వసూలు చేసింది అంటే ఒక సినిమా చాలా గొప్ప సినిమా అండి. రైట్ ఎగ్జాంపుల్గా చెప్తాను, ఫ్రెండ్ ఒక సినిమా వచ్చిందండి ప్రేమలు అని. ఆ సినిమా 400 కోట్లు 300 కోట్లు వసూలు చేసింది. అంటే క్వాలిటీ ఉంటే సినిమా నడుస్తుందండి. నడుస్తుంది. అట్లానే ఏ సినిమాకి క్వాలిటీ ఉందని చెప్పలేము, కానీ నిర్మాతలకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఎందుకంటే కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఆ కోట్లు వెనక్కి తీసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. కానీ దానికోసము చిన్న థియేటర్లని ఎంకరేజ్ చేయండి మీరే. వాళ్ళు అనుకుంటే వాళ్ళు పెద్ద మనసుతో ఎంకరేజ్ చేయాలండి. చేస్తే ఏమవుతుంది, ఆయన చెప్పినట్టు కొన్ని చిన్న థియేటర్లు కూడా నడిస్తే చాలామంది కూడా సినిమా చూస్తారు కదండి అప్పుడు. సో నేనేం చెప్తాను, గాంధీయన్ ప్రిన్సిపల్ చెప్తానండి ఒకటి. మీకు 1000 రూపాయలు కావాలంటే రైట్ ఇద్దరి దగ్గర 500 తీసుకోవద్దు, నలుగురి దగ్గర 250 తీసుకోవద్దు, ఒకటి దగ్గర 1000 తీసుకోవద్దు, రైట్ ఇద్దరి దగ్గర 500 తీసుకోవద్దు, 250 తీసుకోవద్దు. ఒక్కొక్కరి దగ్గర 50 రూపాయలు తీసుకో. అప్పుడు సినిమా కూడా 20 మంది చూస్తారు, నీకు 1000 రూపాయలు వస్తాయి. నీ డబ్బులు నీకు వెనక్కి రావడం కాకుండా ఖచ్చితంగా నీకు కస్టమర్లు ఏర్పడతాడు, నెక్స్ట్ సినిమా కూడా చూస్తాడు, వాడు 10 రూపాయలు పెంచినా చూస్తాడు. ఇది గాంధీయన్ ప్రిన్సిపల్ ఆఫ్ బిజినెస్ అండి. వీళ్ళు గాంధీయన్ ప్రిన్సిపల్ కాదండి, గాడ్సే ప్రిన్సిపల్లో పోతున్నారు, నాకు తెలిసి బీభత్సం చేస్తున్నారు. కాబట్టి నేనేమంటానంటే సినిమాని బతికించాలంటే సినిమా థియేటర్లను బతికించండి, సినిమా రంగాన్ని కాదు. కాబట్టి టికెట్లు పెంచడం గురించి ఆలోచిస్తున్నాం. మీ డబ్బులు మీకు వచ్చినాక 30 రోజుల తర్వాత 40 రోజుల తర్వాత టికెట్లు తగ్గిస్తున్నాం చూడమని చెప్పండి, రైట్ ఖచ్చితంగా బతుకుతాయి సినిమాలు. ఇదంతా ఎవరి మీద ఆరోపణ కాదండి, ఎందుకంటే సినిమా ఆరోపణ కాదండి, సినిమా బతకాలి, అందరూ చూడాలి. హీరోలు కూడా 500 పెట్టి సినిమా తీసిన తర్వాత ఆ సినిమా ఫెయిల్ కావడానికి కోరుకోరండి ఎవరు. రైట్ ఎందుకంటే 500 వెనక్కి రావాలి కదా, దాంట్లో చాలా కుటుంబాలకు ఆధారపడి ఉంటాయి. నిర్మాతలు కూడా మనుషులే కదండి, వాళ్ళు కూడా వ్యాపారమే చేస్తుంటారు. నష్టపోవద్దు, కానీ చిన్న థియేటర్లను పెట్టుకుంటే వాళ్ళు కూడా సినిమా చూస్తారనేది నా అభిప్రాయం. రైట్ ఇక మల్లిక్ గారు మీరు చెప్పండి ఫైనల్గా, చిన్న సినిమా బతకడానికి ప్రధానంగా ఎటువంటి సార్ ఒకటే రైట్ చెప్పండి చెప్పండి. చెప్పండి సార్ మీరు చెప్పండి. ఇప్పుడు వాళ్ళకి లేచిన దుల మంది మీద దూరుతారు సార్, సగటు ప్రేక్షకుల మీద. వాళ్ళు ఎవరు ఖర్చు పెట్టమన్నారు? ఏంటి వైఫ్ సినిమా డైరెక్టర్ రావుపల్లి రాంబాబు గారు అని ఉండే, రైట్ సార్ వైఫ్ అని శివాజీ, అది నంది అవార్డు వచ్చిన ఫిలిం అది. అయితే తను ఒకసారి ఒక మాటలో ప్రస్తావన వచ్చి ఒక మాట అంటది, అరే నువ్వు ఎంత పెట్టి తీసావని కాదు, దాని స్క్రీన్ ప్లే ఎట్లున్నది ఏంటి అనేది కావాలి. నువ్వు ఇట్లా ఆ సినిమాలో ఏముండదు, పెద్ద ఫైట్లు ఉండవు, పెద్ద అది ఉండదు, ఏముండదు, ఆంబక్ ఉండదు. అయినా సినిమా ఆడింది, డబ్బులు వచ్చినాయి, దానికి అవార్డు కూడా రావడం జరిగింది. అంటే నువ్వు ఇప్పుడు సాధించామని చెప్పినట్టు మలయాళం ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు తక్కువ ఇన్వెస్ట్ చేసి ఎక్కువ లాభాలు పొందుతారు సార్. మంచి కంటెంట్ తీసుకొని కథనం మంచిగా ఉన్నప్పుడు ఏదైనా ఆడుతుంది. బట్ కానీ మన దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే ఆ చిన్న సినిమాని గుర్తించరు, దాన్ని ఎంకరేజ్ చేయరు, ఏం చేయరు. అదే నువ్వు మరాఠీ పోతే అక్కడ చిన్న సినిమాలకు థియేటర్స్ రిజర్వ్ ఉంటాయి. మన నవీన్ అని కరీంనగర్ తమ్ముడు ఒక సినిమా చేశాడు, ఒక ముసలావిడ మార్గంలో పాల్గొన్న దాని సబ్జెక్ట్ మీద ఒక పేరు ఉంటుంది సబ్జెక్ట్, అది దానికి ప్రత్యేకంగా థియేటర్ కేటాయించిందట మరాఠీలో. అట్లా కూడా మన దగ్గర కూడా చిన్న సినిమాకి ప్రత్యేకంగా థియేటర్లు కేటాయించే ఒక రూల్ కూడా కావాలి సార్, పర్సెంటేజే కాదు. నేను కోరుకునేది ఏంటంటే ఇగో 30% 40% చిన్న సినిమాలకు ఇట్లా ఒక చట్టం గవర్నమెంట్ తీసుకురావాలి. గవర్నమెంట్ రూల్ పాస్ చేస్తే అవుతుంది, ప్రొడ్యూసర్స్ కాదు. ఖచ్చితంగా 40% థియేటర్ తీయకపోతే వేరే ఏంటి శిక్ష అనేది అట్లా చేయాలి. అసలు ఇంతవరకు సార్ యాడ్స్ ఫ్రీ అని ఒకటి ఉంటుంది, 10% 5% ఎంతో యాడ్స్ ఫ్రీ అంటే చిన్న సినిమాలకు కానీ పెద్ద సినిమాలకు కానీ. టీవీలలో యాడ్స్ ఏదో
ఎఫ్టీసీ అనుకుంటా ఐ థింక్ పాషా గారు అంతేనా ఏదో ఫ్రీ చేయాలట అవి కూడా వేయరు మనోళ్ళు. అయితే ఏంటంటే సార్ ఈ చట్టాలు అనేది గవర్నమెంట్ తీసుకురాకపోతే వీళ్ళ వల్ల కావు సార్. వీళ్ళు కొట్టుకుంటా చెప్తా ఉంటారు. ఇక ఒక మిత్రుడు ఫోన్ చేసి ఫిలిం ఛాంబర్ లో అరుచుకుంటారు రైట్ సార్. వాళ్ళ కడుపు నొప్పి కోసం వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళ కడుపు నొప్పి వచ్చినప్పుడే వాళ్ళకి ఆలోచనలు వస్తాయి సార్. ఇవి ఎగ్జిబిటర్స్ కానీ ఆ ప్రొడ్యూసర్స్ కానీ. కానీ సగటు చిన్న ప్రొడ్యూసర్ చాలా నష్టపోతున్నారు సార్. కృష్ణనగర్ లో రోడ్ల మీద తిరుగుతున్నారు ప్రొడ్యూసింగ్ చేసి పాపం. ఎట్లా రిలీజ్ చేయాలో తెలియక, ఏం చేయాలో తెలియక ప్రతి చోట కింది స్థాయి నుండి పబ్లిసిటీ వాడు పోస్టర్లు కొట్టుకోవాలి, పోస్టర్లు అట్టు పెట్టియాలి, అది చేయాలి, ఇది చేయాలి, మొత్తం నానా వాడిని వాడు ఏదో ప్యాషన్ తో వచ్చినా కూడా వాడిని మొత్తం ఇరిటేషన్ వచ్చి ఎందుకు వచ్చిందో ఇండస్ట్రీ కానీ అలా చేస్తున్నారు. ఇట్లా చేస్తే సార్ కష్టం సార్. ఈ వీళ్ళు గెట్ అన్ అవుట్ కష్టం. సార్ చెప్పినట్టు పాషా గారు చెప్పినట్టు 5 సంవత్సరాలు మ్యాక్స్. తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టు ఓటీటీలో ఇచ్చుకోవాలి, లేకపోతే మల్టీప్లెక్స్ లో వేసుకోవాలి. ఆ మల్టీప్లెక్స్ కు జనాలు రారు, అందరు వస్తే యూత్ వరకు వస్తారు అంతే తప్ప ఇప్పుడు ఒక ఏజ్ గ్రూప్ వరకే వెళ్తారు సార్ మల్టీప్లెక్స్ కి. ఎక్కువ పోలేరు. అది కాదు, అది సింగిల్ థియేటర్లు ఇప్పటికే మా కాజీపేటలో చాలా మణికొండల అప్సరాన్ని ఒకటి ఉండే. నేను చిన్నప్పుడు చూసే వాళ్ళ శివ సినిమా ఇవన్నీ చూసినా. అవన్నీ క్లోజ్ అయిపోయిన థియేటర్స్ అన్ని షాపింగ్ మాల్స్ అవుతున్నాయి. ఇప్పుడు సినిమా మనగడకు చాలా కష్టమైతుంది సార్. ఇంకా వీళ్ళు ఇట్లా ఉంటే వాళ్ళ మనసు మార్చుకొని గవర్నమెంట్ ఒక జీవో పాస్ చేయాలి. చిన్న సినిమాకు ఇన్ని థియేటర్స్ కేటాయించాలి ఖచ్చితంగా. ఆ రోజు 2 సినిమాలు చిన్న రిలీజ్ అయినా అనుకో షేర్ చేస్తారు. ఇన్ని థియేటర్లు ముందు థియేటర్ దొరకట్లేదు సార్. వీళ్ళ మాఫియా చేతుల్లో ఉన్నాయి థియేటర్లను కొన్ని. వీళ్ళు నడిపిస్తున్నారు. ముందు థియేటర్ దొరకట్లేదు ఆ సినిమా రిలీజ్ చేసుకోవాలంటే. అది పెద్ద సినిమా వల్లే ముందు ఏదో మీటింగ్ పెట్టి మాకు థియేటర్ ఇవ్వట్లేదు అనేదో ఆ మధ్యన 4 months బ్యాక్ అనుకుంటా ఎవరో ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది మాకే థియేటర్ ఇవ్వట్లేదు. పెద్ద ప్రొడ్యూసర్ గా థియేటర్ దొరకకపోతే చిన్నోడికే దొరుకుతాయి సార్. చిన్నోడి బతికేయాలి కదా. రైట్ సార్. ఇద్దరికి థ్యాంక్ యూ సార్ డిబేట్లో పాల్గొన్నందుకు, మల్లిక్ గారికి అలాగే భాషా గారికి.